100% ఆశీర్వాదం. టేస్టింగ్ సాల్ట్ లేదు. వెరీ గుడ్. టేస్టింగ్ సాల్ట్ 100% కంప్లీట్లీ ఎఫిషియెంట్ స్ట్రాటజీ సార్. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నారు మేడం. ఎట్లుంది సార్ బిజినెస్? సార్ పర్లేదు సార్, గోయింగ్ గుడ్. అవునా? ఇప్పుడు ట్రక్ లేదా? సార్ ట్రక్ ఉంది సార్, స్టార్ట్ చేయాలి. వేరే జాగాలో స్టార్ట్ చేయాలి. దీన్ని కొంచెం సెట్ చేసిన తర్వాత దాని మీద కొత్త మీద వర్కౌట్ చేస్తాను. ఓకే. సో ప్రాబబ్లీ ఇంకొక 1 మంత్ లో స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ హోటల్ పెట్టేసినారు, చాలా బాగుంది. హోటల్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఏమేమి చేస్తారు మీరు? సార్ అక్కడ ఓన్లీ బిర్యానీ మాత్రమే ఉంది. సో ఇక్కడ వచ్చే కొందకి ఏమంటే బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్, రోటీస్, కర్రీస్, సో ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్? ఇంకా సార్ ఇక్కడ మీకు తందూరి ఉంటుంది, రోటీస్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి. ఓకే. టోటల్ 5 స్టార్ హోటల్ అంతా ఇక్కడ తెచ్చి పెట్టేసినారు ఇంటిపూర్లో అయితే. అలా ఏం లేదులేండి, టాక్ బాగా వచ్చింది. సో టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అట్లా అని చెప్తున్నారు. ట్రక్ కంటే కూడా ఇక్కడ బాగుంది అట్లా అని చెప్తున్నారు. సార్ మీకు ఇప్పుడు ఏమేమి చేస్తారు అట్లా? మీ కిచెన్ అట్లా చూపిస్తారు మనకి. మన బాలు అన్న కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అక్కడతో పోలిస్తే కొంచెం కిచెన్ కొంచెం చిన్నదే, బట్ వీఆర్ రన్నింగ్ వర్కింగ్ ఆన్. సార్ అంతా ఫారెన్ స్టైల్ పెట్టేసినట్టున్నారు. ఫారెన్ స్టైల్ ఏం లేదు సార్, నార్మల్. సో అన్ని కిచెన్స్ లోనే ఇట్లా ఉంటాయా? కొన్ని డిపెండ్స్ అవుతుంది దీన్ని బట్టి. ఓకే. ఇది పూర్తిగా తందూరి ఇది వస్తుంది మొత్తం. ఏది? తందూరి రోటీస్ చేసేదా? రోటీస్, స్టార్టర్, తందూరి స్టార్టర్స్ అని చేస్తాం మొత్తం. వాళ్ళకి మనం గ్రేవీస్ అవన్నీ చేస్తారా? గ్రేవీ స్టార్టర్స్ అని అక్కడ చేస్తాం. ఓకే. సార్ వీళ్ళంతా సార్ స్టాఫ్ ఇక్కడ లేదు సార్? ఇదే మొత్తం బయట వాళ్ళు సార్, మొత్తం మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు మొత్తము నార్త్ ఇండియన్ సార్. నార్త్ ఇండియన్. ఓకే. అంటే నార్త్ ఇండియన్ ఐటమ్ కాబట్టి నార్త్ ఇండియన్ ఆఫ్ కోర్స్ వాళ్ళ కుకింగ్ కూడా బాగుంటుంది. నార్త్ ఇండియన్ వాళ్ళే, సారీ నార్త్ ఇండియన్ వాళ్ళే, కాకపోతే కొంచెం మన స్టైల్ అనేది యాడ్ అవుతుంది. మన స్టైల్ కూడా కంప్లీట్ గా నార్త్ ఇండియన్ కాకుండా కొంచెం సౌత్ ఇండియన్ అవుతుంది మిక్స్ చేసి. బట్ మీరు బిర్యానీకి బాగా ఫేమస్ అయినారు సార్. హిందూపుర చాలా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. అవును సార్. బిర్యానీ ఎంత సరౌండింగ్ లో వస్తున్నారు సార్? సార్ చెక్ పోస్ట్ మన నాకు మడక్సిర వాళ్ళు వచ్చి చెప్పినారు. అవునా? మన షాప్ వచ్చిండ్రు, వాళ్ళు చెప్తున్నారు. ఓకే. మీరు వీడియో చేసిండ్రు కదా, అందుకని పోయి తింటే చాలా బాగుంది అట్లా అని మంచి రివ్యూ ఇచ్చినారు. సార్ ఇంకా ఏమేమి చేస్తారు అది చూపించండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ప్రస్తుతానికి అతను పన్నీర్ బటర్ మసాలా చేస్తాను. పన్నీర్ బటర్ మసాలా. ఓకే. పన్నీర్ బటర్ మసాలా, ఇంకా రోటీస్ అవన్నీ రోటీస్ చేస్తారు ఇప్పుడు. ఓకే. సో అది మీరు చూడొచ్చు. అది పన్నీర్ వేయిస్తాను సార్. అదే. అవును సార్. చిన్న కిచెన్ లోనే మీరు ఇంత టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో కొన్నిసార్లు అడ్జస్ట్ తప్పదు సార్, కొన్ని అడ్జస్ట్మెంట్. బట్ ప్రాపర్ గా సెట్ చేసుకుంటే అవి ఎవ్రీథింగ్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇది మా బిర్యానీ సార్, ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఓ వెరీ గుడ్. వాటికి మధ్యాహ్నం కోట అయిపోయింది సార్. ఎస్. సో ఎవ్రీ డే 2 times చేస్తాము. ఒకటి ఆల్మోస్ట్ చేసాము సార్. ఎంత మంది చేస్తారు ఒక పూటకి? సార్ డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి, డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి. ఓకే. సో సండేస్ ఒకలా చేస్తాము, సండేలో స్పెసిఫిక్ ఉంటే అది ఒకలా చేస్తాం, డిపెండ్స్ ఆన్. సో ఆ రోజుని బట్టి చేస్తాం. సో ఆ రోజు దాని బట్టి క్యాలిక్యులేట్ చేసి చేస్తుంటాం. ఇంకేంటే మన దగ్గర ఏమంటే స్టోరేజ్ పెట్టుకోము సార్. సండే అందాజుగా ఎంత మందికి చేస్తారు? అప్ టు ఒక 150-200. 150-200. నాకు తెలిసి ఇంకా కొంతమంది ఎనికే పోతారండి.
లేదని ఎయిట్కి పోతారా? ఒక్కోసారి ఏం జరుగుతుందంటే సార్, కొంతమంది ఏమంటే రెగ్యులర్ 1-2 తీసుకెళ్ళాలి ప్రాబ్లం ఉంటుంది సార్. ఒక్కోసారి ఏమంటే వస్తారు 5-6, 10 తీసుకెళ్తారు. అప్పుడు Okay. ఏమంటే కొంచెం వెనక వచ్చే వాళ్ళకి ఏమంటే కొంచెం స్టార్ట్ పడుతుంది. ఓకే ఓకే. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇంకోటి ఏమంటే మన బిర్యానీ ప్రాసెస్ మినిమం ఒక 3 hours టైం తీసుకుంటాం. 3 hours. ఓకే ఓకే. సరే, ఈ మసాలాలు ఎక్కడ మీరు ఓన్ ప్రిపరేషన్? సో మసాలా బయట తెస్తాను. ఓకే. సో లైక్ ప్రిపరేషన్ అన్ని మేము చేసుకుంటాం. లైక్ సంథింగ్ లైక్ డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కోలా చేస్తుంటాం. యాక్చువల్లీ ఇది ఎక్కువ బేసిక్ ఇది ఏమంటే చెక్క మసాలా చేస్తున్నాం బేసిక్. అంటే ఇవన్నీ మీరు బయట నుంచి తెప్పించదు? తెప్పించాం బయట. అంటే ఈ చెక్క అవన్నీ So, మీరు ఇవన్నీ తెప్పించుకొని బయట ఎక్కడ దొరకవు సార్. యాక్చువల్లీ ఈ మసాలా ప్రిపరేషన్ మేకింగ్ అనేది ఆహా. మన ఎక్కడికి దొరకదు. ఇది ఓన్లీ రెస్టారెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే ఓకే. అంటే చూడండి కావాలంటే. చాలా బాగుంది సార్. సో ఇవన్నీ ఏమంటే జస్ట్ మన ఏదైతే ఎలాచి కావచ్చు, స్టార్ ఫ్లవర్ కావచ్చు, జపత్రి కావచ్చు, ఇవన్నీ ఏమైనా తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కాదు, మీది ఎందుకు టేస్ట్ వస్తాయి? తెలుసు సార్, ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను ఎందుకు అడుగుతానంటే, నాతో మేము వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎందుకు వస్తానంటే టేస్ట్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఇంకా చాలా బాగుంది అట్లా చెప్పిన దానికి మళ్ళీ వీడియో చేసి. బేసిక్ ఏమంటే నామ్స్ కొన్ని ఉంటాయి సార్. ఆ, సో ఇంత క్వాలిటీకి ఇంత నామ్స్ నామ్స్. ఓకే సో మన ప్రతి ఎవ్రీథింగ్ షుడ్ బి మెజర్మెంట్. ఓకే. ఎవ్రీథింగ్ షుడ్ బి మెజర్మెంట్. అన్ని ప్రతి ఒక్కటి మెజర్మెంట్. ఈవెన్ సాల్ట్ దగ్గర నుంచి సాల్ట్ దగ్గర తీసుకొని ఆయిల్ వరకు ప్రతి ఒక్కటి మెజర్మెంట్ తోనే వేస్తాం. మెజర్మెంట్ చేస్తాం. సార్ ఓన్లీ చికెన్ వెజిటేరియన్ కూడా ఉంటుందా? సార్ బిర్యానీలో వెజిటేరియన్ అయితే లేదు. లేదు. సో మీద ఇంకా ఫ్రైడ్ రైస్ లో కావచ్చు, స్టార్టర్స్ లో కావచ్చు, రోటీస్ లో కావచ్చు, మీద వెజిటేరియన్స్. ఓకే. బట్ ఎక్సెప్ట్ బిర్యానీ, ఎందుకంటే బిర్యానీ వెజ్ అనేది ఇస్తే హానెస్ట్గా ఇవ్వాలి. అవును. అది ఇవ్వకూడదు. పీసులు తీసి రైస్ ఇవ్వకూడదు. తప్పది. సో కొంతమంది ఏమంటే లేదు, కొంతమంది ఏమంటే మాకు డైరెక్ట్ గా ఇచ్చేసి ఇబ్బంది లేదు సార్, రైస్ మాత్రం ఇవ్వండి, ఇబ్బంది లేదు అంటే అటువంటి కేసులు ఇస్తాం. ఓకే. సో మేమైతే ప్యూర్ వెజ్ బిర్యానీ అయితే ఇవ్వట్లేదు. రైట్. సరే, వెజ్ లో ఏమేమి ఐటమ్స్? సో వెజ్ లో మీకు పన్నీర్, మష్రూమ్, గోబీ, ఓకే, మిక్స్ వెజ్ కర్రీ అండ్ ఇంకా ఇంకొక 10-15 days మెనూ అప్డేషన్ ఉంది. ఓకే. సో ఇక మకిని ఎవ్రీథింగ్. సార్, కార్తీక మాసంలో కూడా మీకు బిర్యానీ బాగా పోతుంది. లేదు కొంచెం తగ్గి కొంచెం వద్దులేండి, బిజినెస్ దెబ్బతింటుంది. కార్తీక మాసం కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. అది ఎంత కథ చెప్పుకున్నా కానీ, ఎంత ఉందో చెప్పుకున్నా కానీ, బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి కార్తీక మాసం కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మంత్ భారీగా వస్తుంది. ఒక అయినా మీరు 200 members చేస్తా అన్నారు. సండే వస్తాయి. రైట్. ఈవినింగ్ కూడా 200 members లేదా? రెండు కలిపి 200. హిందూపూర్ లో ఒకేసారి నాకు తెలిసి బయట పెద్ద ప్రాపర్టీస్ అని చేయొచ్చు, బట్ నా ప్రాపర్టీ నా కిచెన్ కి అంత అదే మ్యాక్స్. ఓకే. దాని సార్, చికెన్ ఒకటేనా, మటన్ కూడా ఉందా? ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్, మటన్ చేయరు. మటన్. ఓకే. ఇది సీ ఫుడ్ ఫుల్ లేదు, సీ ఓన్లీ ఫుడ్ చికెన్. ఓన్లీ చికెన్. ఇంకా వెజ్ వచ్చి ఏమంటే పన్నీర్, మష్రూమ్, ఓకే, గోబీ, మిక్స్ వెజ్. ఎగ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎగ్ ఐటమ్స్ ఏమేమి చేస్తాం? ఎగ్ చిల్లీ, ఎగ్ 65, ఎగ్ కస్తూరి, ఓకే, ఎగ్ మసాలా అండ్ అగైన్ ఇది మన ఎగ్ మసాలా అనేది గ్రేవీకి తీసుకుంది రోటీతో పాటు. ఓకే. అండ్ ఎగ్ కస్తూరి చాలా బాగుంటుంది. అండ్ ఎగ్ బున్నా ఉంటుంది. ఇది డిఫరెంట్. కానీ మీరు ఇచ్చేది క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ప్లస్ ఈ మీరు ఇచ్చే ఫుడ్ ఎట్లుందంటే 5 star hotels లో ఇస్తారు కదా, దాని పోలి ఉంది. టేస్ట్ అయితే మన టేస్ట్, నాటి టేస్ట్ ఉంది. బట్ మీరు ఇచ్చే స్టైల్ అయితే అది 5 star hotel లో మాదిరిగానే ఉంది. అందుకనే చాలా మంది రిపీట్ అవుతున్నారు అనిపిస్తారు. ఇది మేము స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైసెస్, గుడ్ క్వాంటిటీ అండ్ గుడ్ క్వాలిటీ వాళ్ళని దీంతో స్టార్ట్ చేసింది. బట్ అలాగే కంటిన్యూ చేస్తామని. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెంది మా ఊర్లో 5 star hotel కట్టాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. फायर निकाल दो. फायर आगे అగైన్ ఈ గ్రేవీ వచ్చి మెజారిటీగా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఇది ఉంటుంది, గ్రేవీ ఉంటుంది. ఇది మెయిన్. సో ఈ గ్రేవీ మేకింగ్ ప్రాసెస్ కోసం దాదాపు ఒక బ్యాచ్ వచ్చి దాదాపు 4,000 దాకా ఖర్చు. అవునా? ఓకే ఓకే. ఒక 12 kgs దాకా వస్తుంది. 4,500 దాకా ఖర్చు వస్తుంది.
రైట్. సో ఎస్పెషలీ కాజు, మగజ్ మీకు తెలిసిందే. మగజ్ ఒక కేజీ వరకు 88 రూపీస్ పడుతుంది మాకు వన్ పర్చేస్. ఇంకా కాజు, కోకోనట్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేసి చేస్తాం. మాకు బిర్యానీతో పాటు వచ్చేది ఏమంటే మెయిన్ బోన్లెస్కి ఏమంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది నాన్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఓకే. సో నాన్ అనేది మీకు యాక్చువల్లీ ఇలా వస్తుంది. ఇట్లా వస్తుంది. దీంట్లో బటర్ నాన్, బటర్ పుల్సా, చీజ్ గార్లిక్ నాన్, బటర్ నాన్. రోటీస్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? సో రోటీస్ మన దగ్గర తందూరి రోటీ ఉంది, బటర్ రోటీ ఉంది, నాన్ ఉంది, ప్లెయిన్ నాన్ ఉంది, అగైన్ బటర్ నాన్ ఉంది, బటర్ కుల్చా, చీజ్ గార్లిక్ కుల్చా, అగైన్ పన్నీర్ కుల్చా, ఇవి ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు శాండ్విచెస్ అవేం చేయడం లేదా? ట్రెక్ లో స్టార్ట్ చేయండి, మా పిల్లలంతా అడుగుతున్నారు. సార్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, బట్ ఏ స్టార్ట్ చేసి తెలియదు. ఓకే. బట్ ప్రాబ్లీ ఇంకో 1 month స్టార్ట్ బట్ అది స్టార్ట్ చేయండి, అట్లా వీడియో రోడ్లు అట్లా పెట్టండి. అది ఎందుకంటే అందరూ చాలా మంది చేస్తారు. అదే మేము వెజ్ ప్రియులు. బట్ మోస్ట్లీ ఐ విల్ ట్రై టు. ఇది వచ్చి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సార్. మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఎస్ సార్. ఓకే. అండ్ ఇదిగండి ఎక్కువ మసాలా, అసలు మసాలా లేదు, చాలా తక్కువ ఉంది. ఇది బటర్ నాన్ సార్. ఇది సార్ ఇదేం చెప్పండి సార్. ఇది బోన్లెస్ కబాబ్ సార్. బోన్లెస్ కబాబ్. బోన్లెస్ కబాబ్. ఓకే. వాళ్ళకి ఇది బోన్లెస్ చికెన్, ఫ్రైడ్ చికెన్. సో ఏదైతే మనం స్టార్టర్స్ చేస్తాము. ఓకే. ఓకే. బోన్లెస్ కూడా దొరుకుతుంది. ఇది వచ్చి స్పెషల్ మసాలా. దీనికి కబాబ్లోకి వేస్తాం. కబాబ్లోకి ఇది మీరే తయారు చేస్తారా? రైట్. ఎక్కువ అది పోతుందా సార్? ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా పోతుందా? పన్నీర్ బటర్ మసాలా అంటే వెజ్. ఇప్పుడు వెజ్ కొంతమంది ఎగ్ తినేవాళ్ళు. ఓకే. సో ఎగ్ తినేవాళ్ళంటే ఫస్ట్లీ ప్రిఫర్ టు ఎగ్ ఉన్న ఎగ్ కస్తూరి. ఓకే. సో మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు. సో అన్న మెనూ కూడా చూడండి. వెజ్ కూడా ఎగ్ తినేవాళ్ళు బేసికల్. అన్న ఎగ్ ఉన్న ఇచ్చాను, బటర్ కుల్చా లేదా బటర్ నాన్ మెనూ కూడా చూడండి. సో కొంతమంది స్పెసిఫిక్ ఏమంటే వస్తారు, స్పెసిఫిక్ ఐటమ్ కోసం వస్తారు, తింటారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీతో వచ్చి తినేసిపోతూ ఉంటారు. అన్నా సార్ ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇప్పుడు మన హోటల్ స్పెషాలిటీ ఏముంది? ఇప్పుడు ప్రతి హోటల్ కి మీరు వెజ్ కాబట్టి పన్నీర్ కస్తూరి తీసుకోండి సార్. పన్నీర్ కస్తూరి మసాలా గ్రేవీ కూడా వస్తుంది. ఓకే. సో మీరు లాస్ట్ టైం తిని పన్నీర్ కస్తూరి స్టార్టర్, బట్ ఇప్పుడే మీకు గ్రేవీ ఇస్తాను. ఓకే. గ్రేవీ ట్రై చేయండి. రోటీ ఇస్తాను, బటర్ రోటీ కానీ కుల్చా కానీ ఇస్తాను. మోస్ట్లీ 100% యూ లైక్. నాన్ వెజ్ ప్రియులకి వచ్చేసి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. సార్ ఫ్రైడ్ రైస్ అసలు ఏమో? ఫ్రైడ్ రైస్ లో మనకి ఏమంటే వెజ్ లో వచ్చి యాక్చువల్లీ నాన్ వెజ్ లో తక్కువ ఫ్రైడ్ రైస్. ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది. బట్ కమింగ్ టు వెజ్ సెక్షన్, సో మీరు వెజ్ వచ్చి ఏమంటే గోబీ ఫ్రైడ్ రైస్, జీరా ఫ్రైడ్ రైస్, కాజు, పన్నీర్, మష్రూమ్ అండ్ స్పెషల్ మష్రూమ్ పన్నీర్ అండ్ పన్నీర్ కాజు పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇవన్నీ రైస్ ఐటమ్స్. సో స్పెషల్ పన్నీర్ రైస్ ఏమంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి అగైన్ కొంచెం స్పెషల్ గ్రేవీ కొంచెం ఆ గ్రేవీకి ఆ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంది. బిర్యానీలో వెజ్ లేదు, కాకపోతే ఫ్రైడ్ రైస్ ఏమంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్. వెజ్ సార్, నాన్ వెజ్ ప్రియులు బాగా రా. ఇప్పుడు కైకు పంచుకేమమ్మా
ठीक है अभी जो अभी कह दिया था अभी नॉर्मल सिविल సార్ అదేంటి కాదునా हाँ सर काजू सर అంతే సార్ 4 కేజీ వేసాను रेगुलर మరి ప్యాకెట్స్ కిందకి వచ్చి क्या है पनीर कस्तूरी हाँ सर का पनीर थ्री मंथ अगेन మళ్ళీ ఇండస్ట్రీ 100% ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు 100% ఓకే మైదా ఉండదు మైదానే ఉంటుంది మైదా లేకుండా రోటీలు చేస్తున్నారు సార్ ఏదైనా కదా సార్ 100% మనం ఇవ్వాలి అవును. కమిట్మెంట్ ఇవ్వాలి హెల్తీ లేండి సార్ ఫుడ్ సార్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నేను ప్రతిరోజు మధ్యాహ్నం బిర్యానీ తింటాను Daily? ఎవ్రీడే మీ హోటల్లో నా హోటల్ ఎందుకంటే నేను తింటే నాకు తెలుస్తుంది వాట్ ఐఎమ్ డూయింగ్ మిస్టేక్ కరెక్ట్ సో ఆ మిస్టేక్ మళ్ళీ మిస్టేక్ చేయకుండా దాన్ని మళ్ళీ కలిగేసి చేసుకుంటాను వెరీ సో ఎప్పుడు హెల్తీగా ఉన్నట్టే కారణం ఏమి హెల్తీగా ఉన్నానంటే నా బిర్యానీ ఎటువంటి మిస్టేక్ లేదు వెరీ సో దట్టు ఏమంటే వితౌట్ టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ లేదు వెరీ గుడ్ వితౌట్ టేస్టింగ్ సాల్ట్ 100% కంప్లీట్లీ ఎఫిషియన్సీ ఆయిల్ యూజ్ చేస్తాం దట్టు ఓన్లీ ఆ రోజు బ్రౌన్ ఏదైతే బ్రౌన్ ఆయిల్స్ చేస్తాం అంటే బరిస్తా చేస్తాం ఓకే సో బరిస్తా చేసిన ఆయిల్నే యూజ్ చేస్తాం బిర్యానీ సార్ ఇప్పుడు చాలా మంది హోటల్స్ లో యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేస్తారు అది నాకు తెలియదు సార్ మన హోటల్లో లేదు నాకు తెలియదు అది వన్స్ యూస్ మన దగ్గర త్రో ఆఫ్ పరేయడమే వెరీ सर को रोटी నాన్ नहीं अच्छी ఇది ఇప్పుడు చేసేది మీది సార్ ఇది కంప్లీట్లీ ఓకే 100% ఆట దాంట్లో ఎటువంటి మైదా అనేది మిక్స్ చేయం ఈ వైట్ ఉండేది మొత్తము నాన్కి కొంచెం కంప్లీట్లీ మైదా పేస్ట్ వస్తుంది ఓకే దానికి మనకి ఏం చేయాలి వద్దులేండి సార్ అది అదిగెళ్ళ పెట్టాలి 10 సంవత్సరాలు 10 years ఎక్స్పీరియన్స్ అబ్బా ఏ ఊరు సార్ ఇది ఇది బెంగాల్ బెంగాల్ నుంచి వచ్చాను సార్ మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోండి సార్ బేసిక్గా అనేది ఇండియన్ ఫుడ్ కాదు బేసిక్గా క్వాంటీ ఫుడ్ ఇక్కడ క్వాంటీ ఫుడ్ పూణే పూణే అండ్ బెల్గాంతో పూణేలో ట్రైనింగ్ తీసుకున్నారు టీమ్ గా వర్క్ చేస్తాను జనరల్ మేనేజర్ వర్క్ చేస్తాను ఓకే సో అప్పటి నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్ నాకు కొంచెం ఐడియా ఉంది ఓకే బేకింగ్ సెక్షన్ కావచ్చు క్వాంటీ సెక్షన్ కావచ్చు హాట్ కిచెన్ కావచ్చు బ్రెడ్ సెక్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి మనకు కొంచెం ఐడియా ఉంది సో దాని ప్రకారం ప్రతి ఐడియా బేస్ స్టార్ట్ చేశాను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి బట్ నేనే మనం ఏమంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ వితౌట్ హర్ నేను ఇక్కడ దాకా వచ్చాను ఆమె లక్ష్మి నమస్తేనా ఏం నన్ను పిలికుండా ఇటుకు వచ్చినాను లేదు మీరు అక్కడ తిరుపతి ఇలా వచ్చేసి ఏం తీసుకుంటే నేను మష్రూమ్ బిర్యానీ బాగుందా బాగుంది ఏమేమి ఇచ్చింది దానికి మష్రూమ్ బిర్యానీకి ఆనియన్స్ లెమన్ తర్వాత రైతా షేర్వా ఇచ్చినారు అప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు మామూలుగా రైస్ ట్రై చేద్దాం ఇక్కడ నువ్వు నేను ఒక 5-6 సార్లు వచ్చిండమ్మా నేను 5 సార్లు ఇంకా పైన ఇంకా పోయినా సార్ పోయినా సార్ 15 టైమ్స్ అయింది ఓకే అన్న ఎవరికైనా చెప్పేకి రెఫర్ చేస్తావా నువ్వు ఇక్కడ చికెన్ అయితే ఇప్పుడు నేను వెజిటేరియన్ కాబట్టి చికెన్ గురించి చెప్పలేను ఇప్పుడు నాన్ వెజ్ కాబట్టి చికెన్ ఎట్లుంటుంది ఇక్కడ అట్లానే చెప్పను చికెన్ కూడా బాగుంటుంది చికెన్ కూడా బాగుంటుందా చికెన్ బిర్యానీ సూపర్ ఉంటుంది ఇంకేమేమి తింటావు ఇక్కడ చికెన్ బిర్యానీ తర్వాత రోటీస్ కర్రీస్ స్టార్టర్స్ ఓకే తర్వాత మెయిన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అంటారు కదా ఇక్కడ నాకు కూడా చాలా మంది అడిగింది ఓకే కూడా రిఫర్ చేసిన
వచ్చి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు కదా. మేనేజర్ ఆ, ఇక్కడ అనంతపూర్కి వర్క్ కి వెళ్ళకి వచ్చి ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చినట్టు ఇక్కడ దిగినాడు. ఓకే నాకు ఫోన్ చేసి అడిగాను ఓకే ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ దగ్గర బిర్యానీ ఎక్స్ప్రెస్ ఉంటుంది, వెళ్ళండి ఓకే చాలా బాగుంటుంది, రైట్. చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగా ఇస్తారా? క్వాంటిటీ క్వాలిటీ పైన మనకి రైస్ పైన కొత్తిమీర కరేపాకు కట్మిర్చి కూడా కట్మిర్చి ఓకే అంటే మిక్సీకి వేయకుండా డైరెక్ట్ కట్మిర్చి వేసినాడు. అంటే రైస్ తిన్నప్పుడు కొంచెం చప్పుగా ఉంటుంది కదా. స్పైసెస్ కూడా మనకి ఎట్లా కావాలో అట్లా చేయిస్తారు కదా. అవునవును. ఇప్పుడు మనం రైస్ తింటాం కదా, కొంచెం చప్పుగా ఉన్నప్పుడు ఇది మిర్చి అనేది తగిలితే కొంచెం కారంగా సూపర్. వెరీ ఇక్కడ ఆనియన్స్ అన్ని బాగుంటాయి. ఆనియన్స్ కూడా మెయిన్ క్వాలిటీ ప్రిఫర్ చేసే వాళ్ళు క్వాంటిటీ కూడా బాగా ఇస్తారు కదన్నా. అవునా, నా ఫుడ్ రెడీ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆశీర్వాద్ ఆటాతో చేసిన రోటీ ప్లస్ పన్నీర్ కస్తూరి నాకు వచ్చింది. తిని ఎట్లుందో మీకు చూపిస్తాను, చెప్తానా. ఆశీర్వాద్ ఆటది రోటీ ఏంటి పన్నీర్ కస్తూరి కదా, పన్నీర్ కస్తూరి. పన్నీర్ కస్తూరి మెయిన్ పాయింట్. ఇది రోటీ అట్లాంటి వస్తాను మెత్తగా ఉంది. అవునమ్మా, వితౌట్ ఆయిల్. ఆయిల్ కూడా ఆయిల్ లెస్ బాగుంది, సూపర్గా ఉందా. మంచి స్మెల్ వస్తుంది తింటా అంటే. అదా అంటే కస్తూరి అంటే ఏం వేస్తుంది? ఏమో సరే ఏమో తెలియదు కానీ చాలా సూపర్గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఇది. చాలానా? అది పన్నీర్. చాలానా? పన్నీర్ వద్దా? చాలదా? చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి. సార్ పూణేలో ట్రైనింగ్ తీసుకుని వచ్చింది. అవునా? ఓకే. హోటల్లో ఓనర్ ఉన్నారే విగంధర్, ఆయన పూణేలో జిఎంలో వర్క్ చేసి ఓకే అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వచ్చింది ఇక్కడికి వచ్చింది. ఏ హోటల్? 5 స్టార్ హోటల్. అంటే ఈ లెవెల్లో చేస్తున్నారంటే పెద్ద హోటల్లోనే. మామూలుగా మనకు దొరికే యాలకూడలో యా సైజులో ఉంటే తెలుసు. చూడండి ఎంత ఉంది యాలక. మామూలుగా నాకు 2 రోజులు తింటే ఫుల్ అయిపోతుంది. ఇంకొక ఇంకో 2 అంటే తినచ్చు. మన ఊళ్ళో ఎక్కడ చేయరు కదా ఆటది, చాలా తక్కువ కదా. అందరూ మైదాతో. మీరు ఎంజిఎం గ్రౌండ్ నియర్లో ఏ హోటల్ లేదు ఇట్లా. యాది లేదు కదా. కొంచెం పీస్ఫుల్గా నీట్గా కొంచెం హోటల్ టైప్గా ఉన్నాయి కానీ షెడ్యూల్లో వేసినారు అంతే. కొంతమంది షెడ్యూల్లో ఉన్నారు. చాలా బాగుంది కానీ క్వాలిటీ ఫుడ్ రాలేదు. హోటల్ ఎంత పెద్ద పడితే ఏం కానీ క్వాలిటీ ఫుడ్ రాలేదు. అవునవును, క్వాలిటీ టేస్ట్ రెండు. థ్యాంక్ యూ. మెయిన్ పాయింట్ అన్న, ఇది ఈ రోటీలు అయితే త్వరగా అరుగుతాయి.
అవును. ఆశీర్వాద్ ఆటో మన తినే food మసాలాలు కూడా ఇంకా ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తాం. మెయిన్ కావాల్సింది టేస్ట్, క్వాలిటీ, మన తినే ఫుడ్ అడిగేది మెయిన్ అవే ఉండాల్సింది. మళ్ళీ రొట్టించుకునే రోజు వస్తుంది. నువ్వు ఇంకేం తింటావా? ఏమొద్దన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూపూర్ భరత్ బ్లాగ్స్ సైనింగ్ అప్.